బలపరిచి నా పాపాలను క్షమించి నాకు అతి పరిశుద్ధమైన రక్షణ భాగ్యాన్ని కలుగు చేశారండి. దేవునికి స్తోత్రం. మరి నేను చాలా దారుణంగా జీవించేవాడినండి. నా జీవితంలో చాలా 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 అంటే చాలా చిరాగ్గా బ్రతికానండి. నన్ను చూసిన వారు ప్రతి వారు కూడా చీ అని ఊసారండి. అటు రీతిలో బ్రతికినట్టు వాడిని నేను దేవుడిని నమ్ముకుంటే నన్ను దేవుడు ఎంతో స్వస్థపరిచి నిజంగా తండ్రి అయిన దేవుడు ఇలా ఉంటాడా అని అప్పుడు తెలుసుకున్నానండి. నిజంగా అసలు దేవుని ప్రేమ విడవలేంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకోవాలండి. నాకులాగా జీవించేవారు ఎవరైనా ఉంటే ఆ పాపంలో నుంచి బయటికి రండి. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోండి. దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. మీకు శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు. మీకు ఏ బాధ వచ్చినా ప్రభు దగ్గర మోకరించి చెప్పండి. ప్రభు తక్షణం మీకు మంచి మంచి ప్రయోజనం చేస్తాడండి. మరి అటు రీతిలో నేను ఇదే రోడ్డు మీద చాలా సార్లు అడుక్కుని తాగిన రోజులు ఉన్నాయండి. ఇదే రోడ్డు మీద తాగి పడిపోయిన రోజులు ఉన్నాయండి. ఇదే రోడ్డు మీద దొల్లేసి వాంతులు కక్కిన రోజులు ఉన్నాయండి. అలాంటి మనిషిని నన్ను ప్రతి వారికి చచ్చిపోతే బాగుంది అనుకున్న రోజుల్లో కూడా నన్ను దేవుడు అన్ని పాపములు చేసిన, అంత మోసం చేసిన, అంత అబద్ధాలు ఆడిన, అంత మూర్ఖత్వంగా ప్రవర్తించిన దేవుడు గొప్ప మనసు గల దేవుడు. నజరేయుడైన యేసు క్రీస్తు దగ్గర నీ పాపములు ఒప్పుకుంటే నీ జీవితం సుఖమయంగా మారుతుంది. అందుకనే ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరూ ప్రభువుని నమ్ముకోండి. ప్రభు మందిరంలోకి వెళ్ళి మీ కష్టాలను చెప్పుకోండి. ప్రభువు ఎల్లప్పుడూ మీ కూడానే ఉంటాడు. మీరు చేయవలసిందల్లా ప్రభు పట్ల విశ్వాసంగా యథార్థంగా జీవించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రభువునంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు రక్తమే జయం కలుగును గాక.